అదానీ దారేటు ఆ నేరం రుజువైతే అమెరికాలో 25 ఏళ్ల జైలు శిక్ష, లంచం ఇచ్చినందుకు 5 ఏళ్లు, మోసం కింద 20 ఏళ్ల వరకు. అమెరికా భారత్ మధ్య నేరగాళ్ల అప్పగింత ఒప్పందం. దీని ప్రకారం అదానిని అప్పగించాలని అమెరికా కోరే ఛాన్స్. క్యాపిటల్ మార్కెట్ అక్రమాలపై కఠినంగా ఆదేశ చట్టాలు, అడిగితే అప్పగించక తప్పదు. ఇండో అమెరికన్ లాయర్ రవి బాత్రా అప్పీలుకు అదానికి అవకాశం. ఒప్పందాలు, జరిమానా చెల్లింపుల ద్వారా రాజీకి అనుమతిస్తున్న అమెరికా చట్టాలు. ఇది సుదీర్ఘ ప్రక్రియ అంటున్న న్యాయ నిపుణులు అంటూ చూస్తా ఉన్నాం. ఇక అదాని విషయంలో మీరు రాసి పెట్టుకోండి, ఆయనకి ఏం కాదు, ఆయన అరెస్ట్ చేయరు కూడా చేయరు. ఎందుకంటే ఒక ప్రపంచ కార్పొరేట్ దిగ్గజాల్లో ఆయన ఒకడు. ఎందుకంటే అలాంటి కార్పొరేట్ దిగ్గజాలు గనక ఒక్కసారి కుప్పగూలితే కొన్ని కోట్ల మంది ఈరోజు షేర్స్ పడిపోయి జీవితాలు రోడ్డు పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి ఛాన్స్ ఉండదు అనేటువంటి విషయం నాకైతే అంటే కొంత అవగాహన అయితే ఉన్నది. ఆ లంచ ఖరీదు 72,000 కోట్లట. 1,750 కోట్ల ముడుపుల కోసం ఏపీ ప్రజలపై జగన్ భారం. ఒప్పందం మేరకు విద్యుత్ సరఫరా చేయని అదాని 2021-24 మధ్య మార్కెట్లో అధిక ధరలు కొనుగోలు. ఆ భారం 42,000 కోట్లు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో బాధుడు, ట్రాన్స్మిషన్ ఛార్జీల భారం 30,660 కోట్లు అంటూ చూస్తాం. ఇక ఉన్నాయి లేని అన్ని కూడా ఈయన మీద దూషిస్తుంది ఇక ఈ ఆంధ్రజ్యోతి పత్రిక. ఏపీ ప్రతిష్టకు జగన్ ముడుపుల మసక. న్యాయ నిపుణుల అభిప్రాయం మేరకు జగన్ ప్రాసిక్యూషన్. జగన్ అవినీతి పార్లమెంట్లో ఎండగట్టాలి. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు. స్టాక్ మార్కెట్ వారాంతం ట్రేడింగ్ లో అదాని షేర్లకు మిశ్రమ ఫలితాలు అంటూ చూస్తా ఉన్నాం. సో ఈయనకు మరి ఎన్ని సంవత్సరాలు 25 ఏళ్ల జైలు శిక్ష అట. లంచాలు, మోసం అభియోగాలు ఎదుర్కొంటున్నటువంటి అదాని గ్రూప్ అధినేత గౌతమ్ అదానిని అప్పగించాలని అమెరికా కోరుతుందా? ఆయన అరెస్టు తప్పదా? నేరం రుజువైతే ఎన్నేళ్లు జైలు శిక్ష పడుతుంది? ఇలా ఎన్నెన్నో ప్రశ్నలు. సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కూర్చుకునేందుకు రాష్ట్రాలకు అదాని గ్రూప్ 2029 కోట్ల లంచాలు వెదజల్లిందని అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ న్యాయ విభాగం FBI నిర్ధారించిన సంగతి తెలిసిందే. దీనిపై న్యూయార్క్ కోర్టులో అభియోగాలు కూడా నమోదయ్యాయి. ఆయనపై కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో అదాని తమకు అప్పగించాలని అమెరికా కోరే అవకాశాలు ఉన్నాయని భారతీయ అమెరికన్ న్యాయవాది రవి బాత్రా వెల్లడించారు. అమెరికాలో అదాని సహా 8 మంది ఎదుర్కొంటే ఈ కేసు మరింత తీవ్రతరం కావచ్చని తెలుస్తా ఉంది. ఒకవేళ ఈ కేసు కనుక రుజువు అయితే ఖచ్చితంగా అదానికి 25 ఏళ్ల జైలు శిక్ష పడేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఆయన పడుతుందా లేదా? ఆయన పెద్ద కార్పొరేట్ దిగ్గజం, దానికి సంబంధించి ఎలాంటి దానిలోనైనా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది.